మూడు ముళ్ళ బంధం, 7 అడుగుల వారి అనుబంధం. అటువంటి తరుణంలో ఆ భార్యాభర్తలు కలకాలం హ్యాపీగా జీవించాలని, నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అటువంటి తరుణంలో వారి కుటుంబంపై, వారి భార్యాభర్తలపై విధి కన్నెర్ర చేసింది. అనారోగ్య కారణంగా భార్య చనిపోవడంతో ఆ భార్యపై ఉన్న మమకారం, ప్రేమ అంతా ఇంత కాదు ఆ భర్తది. అసలు ఏంటి వాళ్ళపై ఉన్న మమకారం ఏంటి, వాళ్ళకున్న ప్రేమ అనురాగాలు ఏంటనేది మనతో పాటు ఆ భర్త యొక్క సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ భార్యపై ఎటువంటి మమకారం మీకుంది? ఈరోజు అక్కడ సమాధి కట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరేమనుకుంటున్నారు? నేను నా భార్య అయినటువంటి ఆదిలక్ష్మిని నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరం కూడా చాలా సంతోషంగా సరదాగా ఉండేవాళ్ళం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె మరణం చెందింది. మరణం చెందిన తర్వాత ఇక్కడ గుళసీతారాంపురంలోనే నేనుంటున్న స్థలం కొద్ది దూరంలో, ఒక 1/2 మైలు దూరంలో ఒక మందిరంలా కట్టించి అందులో అక్కడ ఖననం చేసి ఉంచాము. అది మరి నేను ఎప్పుడూ తరచుగా అక్కడికి వెళుతుండి దండం పెడుతుంటాను. నా భార్య అయినా సరే దండం పెడతాను. మేము చాలా అనురాగంగా ఉండేవాళ్ళం, ప్రేమతో ఉండేవాళ్ళం. నా మాట ఏది నేను చెప్పినా కాదు అనేది కాదు, తప్పకుండా చేసేది. ఆ విధంగా ఉండడం వల్ల ఎప్పుడైనా నేను మరణించిన తరువాత నా 4 అమ్మాయిలతో చెప్పి నాకు అక్కడే ఖననం చెయ్యండి ఆ ప్రక్కనే అని ఒక మార్కు కూడా చేయబడ్డది దీని దగ్గర. అది ఇంతకుముందు మీ భార్యాభర్త కుటుంబంలో ఎటువంటి ఘర్షణలు, తగాదాలు లేవు? ఎలా చూసుకునేవారు, ఎలా ఉండేవారు? మా ఇద్దరిలో కానీ మా తల్లిదండ్రులు కూడా, ఆమె తల్లిదండ్రులు కూడా చాలా సరదాగా చూసేవారు. ఎప్పుడూ కూడా మేము విరోధపడలేదు. నేనేటి చెబితే అది కాదనకుండా అన్నీ చేసేది. ఎక్కడి నుంచైనా ఏదైనా కావాలంటే తెప్పించడం కూడా చేసి నాకు ఇచ్చేది. అంత అనురాగంగా ఉండేవాళ్ళం. అది. మీకు ఎంతమంది పిల్లలు? ఆ పిల్లలతో మీరు ఏమని కోరారు? నాకు 4 అమ్మాయిలు. 4 అమ్మాయిల్లో నేను కోరింది ఏంటంటే, వాళ్ళ 4కి చెప్పాను, నేను మరణించిన తర్వాత మీ అమ్మగారి ప్రక్కనే ఖననం చేసి నన్ను ఖననం చేయండి అని 4కి చెప్తే వాళ్ళు తప్పకుండా చేస్తాము అని అంగీకరించారు. ఇదే పరిస్థితిపై సత్యనారాయణ గారు, ఆదిలక్ష్మి దంపతుల యొక్క కుమార్తె కూడా ఉంది. కుమార్తె కూడా మాట్లాడే ప్రయత్నించారు. అమ్మ చెప్పండి, అసలు నాన్నగారు ఏం కోరారు? అప్పుడులో అమ్మ నాన్న ఎలా ఉండేవారు? మీతో అంతా కలిసి ఎలా ఉండేవారు? అమ్మ నాన్నగారు చాలా అన్యోన్యంగా ఉండేవారండి. అమ్మ ఏం కోరినా నాన్నగారు చేసేవారు, నాన్నగారు ఏం కోరినా అమ్మ కూడా చేసేవారు. అసలు ఈ రోజులలో, ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు దంపతులు ఉండడం అనేది చాలా అరుదండి. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారండి. అమ్మగారు అనారోగ్య కారణంగా చనిపోయారు. 2010లో చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమెకు ఖననం చేసి అక్కడ ఒక గుడి కట్టారు, గుండం కట్టారు. అందులో తులసి మొక్క వేశారు. ఆ తులసి మొక్కకు నీరు పోయటానికి ప్రతిరోజు వెళ్ళేవారు. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు కొంచెం వెళ్ళలేకపోతున్నారు, కానీ రోజు వెళ్తారు. అక్కడ నీళ్ళు పోస్తారు. ఓ పావు గంట, అరగంట కూర్చొని అక్కడ కూర్చొని వస్తుంటారండి. ఆ ప్రక్కనే ఆమెకు మా అమ్మగారి ప్రక్కనే మా నాన్నగారికి కూడా ఖననం చేయాలని అక్కడ ప్లేస్ అవి ముందుగానే ఉంచుకున్నారు. ఆ విషయం మా అందరికీ చెప్పారు. అందరు కూడా అందుకు అంగీకారమేనండి. అదండి విషయం. ఇంతకుముందు మీ అమ్మ నాన్న అయితే మీతో అంతా సరదాగా ఉండేవారా? ఇప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఏవో గాథల చేత విడిపోతున్నారు. అప్పుడు కాలంలో వీళ్ళు చూసి మీకు ఎలా అనిపించింది? మా అమ్మ మా నాన్నగారు అందరికీ ఆదర్శం అండి. ఎవరు కూడా వాళ్ళని చాలా చక్కగా చూసుకునేవారు. ఎవరికి చేతిలో పెట్టడమే కానీ పెట్టడమే వాళ్ళకి బాగా తెలుసు. మమ్మల్ని చూసుకునేటట్టుగా పై వాళ్ళని కూడా వాళ్ళు అలాగే చూసేవారు. పై వాళ్ళకు కూడా చాలా అభిమానం మా అమ్మగారు మా నాన్నగారు అంటే.
ఇప్పుడు అభిమానమే, అప్పుడు అభిమానమే, ఎప్పుడు అభిమానంగానే ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకేట మండలం గొల్లసేత్రపురం గ్రామానికి చెందిన ఈశ్వర్ సత్యనారాయణ ఆదిలక్ష్మి దంపతులు. ఈశ్వర్ సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తరుణంలో ఇంతకు ముందు భార్య భర్తలు అయితే మాత్రం సకాలంగా సంతోషంతో కలకాలం మంచిగా ఉండేవారు. అటువంటి తరుణంలో ఆ భార్య భర్తల మధ్య విధి కన్నెర చేసి భార్య అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. భార్యపై ఉన్న మమకారం, ఆ మమకారం ఇప్పటికీ పోలేదు. చనిపోయినప్పటికీ కూడాను తనకంటూ కన్నం చేసి ఒక సమాధి కట్టి చిన్న మందిరంలాగా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు ఆ భార్య దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అయితే మాత్రం అక్కడున్న సమాధి దగ్గర పూజించుకుంటూ ప్రతి ఉదయం సాయంత్రం అయితే మాత్రం వచ్చే పరిస్థితి. ఇప్పటి కాలంలో అయితే మాత్రం ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైన లేకపోతే పెళ్ళైన కొత్త జంటలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కారణాల చేత అయితే మాత్రం విడిపోయిన పరిస్థితి, చిన్న చిన్న కారణాలతో విడిపోతున్న పరిస్థితి. అటువంటిది ఆ గతంలో వీళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకున్న దాంపత్యం చూసుకున్నట్లయితే ఈ ఊరు నుంచి కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మంచి అన్యోన్యమైన దాంపత్య జీవితం, మంచి దంపతులు అని చెప్పేసి అందరి దగ్గర నోటంట్లో కూడా పడే పరిస్థితి కనిపించింది. అటువంటి తరుణంలో ఎప్పుడైతే భార్య చనిపోయిందో, ఈ చనిపోయిన తర్వాత అయితే మాత్రం భార్యపై ఉన్న మమకారం, ప్రేమ ఇప్పటికీ ఆయనకి 90 years వచ్చినప్పటికి కూడా అదే ప్రేమను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ నడవలేని పరిస్థితి అయినప్పటికీ ఎవరి సహాయంతో అయితే మాత్రం అక్కడికి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి భార్య సమాధిని చూసుకుంటూ ఆ తులసి కోటను అయితే మాత్రం దండం పెట్టుకుని వచ్చే పరిస్థితి. వీళ్ళకైతే మాత్రం నలుగురు కూతుళ్ళకి పెళ్లి చేసి వారి స్థితిలో స్థిరపడ్డారు. అయినప్పటికీ ఈయన అయితే మాత్రం ఆ భార్య అయిపోయిన మమకారం ఒకటే కోరుకున్నారు. రేపొద్దున్న నాకేదైనా కాలం చెల్లి నేను మరణించినట్లయితే నా భార్య సమాధి ప్రక్కనే నన్ను కూడా కన్నం చేసి సమాధి కట్టించండి అని చెప్పేసి కూతుళ్ళ కోరు. ఆ కూతురు ఆ మాటనైతే అంగీకరించారు. అయినా ఇప్పుడు అటువంటి ప్రేమను చూస్తే మాత్రం చాలా ఆదర్శం అనిపిస్తుంది. ఇటువంటి దంపతులు అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సురేష్, గొల్లసేత్రపురం గ్రామం నుంచి RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఏది అడిగితే అది పెట్టింది, నాకు కావలసిందన్నీ పెట్టింది. లేదు అనేది కాదు, లేకపోయినా తయారు చేయించేది, చేసి ఇచ్చేది. ఈ ఏవి శనగపప్పు పుల్లలు, తరువాత ఏమో ఈ జిలాబీలు, ఈ జిలాబీలు కూడా తయారు చేసేది, చేసి ఇచ్చేది. మీరు తీసుకోండి, లేదు అని అనకంటే మీరు పూర్తిగా తీసుకోండి, బాధ లేదు అని అనేక విధాలుగా సహకరించేది. నేను అది మరువలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.